మీ జన్మ నక్షత్రాన్ని బట్టి లేదా మీ నామ నక్షత్రాన్ని బట్టి 2025 సంవత్సరంలో మీ భవిష్యత్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో పుట్టిన స్త్రీ పురుషులకి 2025 ఎలా ఉంటుందంటే బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగాలి. ఎందుకంటే బంధుమిత్రులే మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. ఇతరులకి సలహాలు ఇవ్వటం అనేటటువంటిది మీరు తగ్గించుకొని ఇతరుల సలహాలకు మీరు అవకాశం ఇవ్వటం మంచిది. అంటే వేరే వాళ్ళు చెప్పే సలహాలు మీరు తీసుకోండి, వీలైతే వాటిని ఆచరించండి. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి 2025 అప్పుడు బాగా కలిసి వస్తుంది. అనారోగ్య భావనలు పెరుగుతూ ఉంటాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి. ఒక్కొక్కసారి కోరుకున్నది ఒకటైతే జరిగేది ఇంకొకటి అన్నట్లుగా ఉంటుంది. అటువంటప్పుడు మనస్సు స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. బ్యూటీ పార్లర్ రంగంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇలాంటివి చేసేవాళ్ళు ఎవరైనా ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు ఉంటే స్త్రీ పురుషులు వాళ్ళకి బ్రహ్మాండంగా 2025లో అదృష్టం కలిసి వస్తుంది. ఇక ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకి 2025లో ఎలా ఉంటుందంటే బంధుమిత్రులను కలుసుకుంటారు, నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు, గృహయోగం బ్రహ్మాండంగా ఉంది, రుణ బాధలన్నీ తొలగిపోతాయి, ఆర్థికంగా కలిసి వస్తుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, కుటుంబంలో విభేదాలు సమసిపోతాయి, శత్రుబాధలు దూరం అయిపోతాయి, శత్రువులు మిత్రులుగా మారిపోతారు, ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. అంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకు 2025లో విశేషమైన రాజయోగం ఉంది. మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది.